ఓకే. సో జావాలోని డిఫరెంట్ డేటా టైప్స్ ఏంటో చెప్తారా? రిపీట్. డేటా టైప్స్ ఇన్ జావా. ఇంటీజర్, ఫ్లోట్, బూలియన్, స్ట్రింగ్, స్ట్రింగ్, స్ట్రింగ్స్, క్యారెక్టర్. కదా. సో అది బేసిక్ డేటా టైప్స్. అందులో స్ట్రింగ్ అనేది ఏంటిది? అది స్ట్రింగ్ అనేది నేమ్ డిఫైన్ చేసిద్ది. అదియా, బట్ స్ట్రింగ్ ఇస్ ఎ క్లాస్ అనమాట. ఓకే. ఓకేనా, మిగిలిన అన్ని క్లాసులు కాదు, అది జస్ట్ డేటా టైప్స్, బేసిక్ డేటా టైప్స్. అండ్ స్ట్రింగ్ మాత్రం ఒక క్లాస్. సో క్లాస్ నేమ్ సింటాక్స్ ఎలా ఉండాలి? స్టార్టింగ్ విత్ క్యాపిటల్ లెటర్. స్టార్టింగ్ విత్ క్యాపిటల్ లెటర్. గుడ్. మనం ఏదైనా ప్రింట్ చేయాలి కన్సోల్ అంటే ఏ స్టేట్మెంట్ వాడాలి? SYS2.ln. సిస్టమ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ప్రింట్ఎల్ఎన్ దాని షార్ట్ కట్ వచ్చి సిస్ అవుట్ రాసి కంట్రోల్ స్పేస్ బార్ కొడితే షార్ట్ కట్. కమెంట్ ఎలా పెడతాం? స్లాషెస్, 2 స్లాషెస్ ఇస్తే కమెంట్ అయిపోతుంది. సో అది రన్ అవ్వదు. అదేంటి సింగిల్ లైన్కి. అదే నాకు చాలా మల్టిపుల్ లైన్స్ కమెంట్ చేయాలని ఉంది అనుకో, /* అండ్ ఎక్కడైతే ఎండ్ చేద్దాం అనుకుంటున్నామో అక్కడ మళ్ళీ */. ఓకేనా. ఇది నా స్టిక్ అని కూడా అంటారు ఈ స్టార్ని. ఆ స్టిక్ అన్న స్టార్ అన్న ఒకటి. ఇది మల్టీ లైన్ కమెంట్స్ అనమాట. సింగిల్ లైన్ కమెంట్ అయితే 2 //, మల్టీ లైన్ కమెంట్ అయితే /***. ఓకే, ఇప్పుడు మనకి ఇది వచ్చింది. నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిచ్యుయేషన్ వచ్చింది, లైక్ మనము ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ చేయాలి కదా, కానీ ప్రతిసారి ఈ 2 నెంబర్సే ఉండవు. అండ్ నాకు అలా నేను ఒక 10 సెట్స్కి చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నార్మల్ ఎడిషన్కి లాజిక్ చెప్పండి, మనం ఏం రాయొచ్చు. నేను 2 నెంబర్స్ని యాడ్ చేయాలనుకో, అప్పుడు నేను ఏం చేయాలి? ఫస్ట్ నెంబర్స్ తీసుకొని తర్వాత ఆ నెంబర్స్ 2 యాడ్ చేసి, అంటే వేరియబుల్స్కి అటాచ్ చేసుకుంటాం 2 నెంబర్స్ని కదా. ఇప్పుడు దాన్ని చేద్దాం. సో ఇంట్ ఏదో ఒక నెంబర్ తీసుకుందాం, సమ్ ర్యాండమ్ నెంబర్ తీసుకుందాం. అలానే ఇంట్ బి కూడా తీసుకుందాం. ఇప్పుడు నాకు ఈ రెండింటి యొక్క ఎడిషన్ అవుట్పుట్ కావాలి అంటే ఇంకో నెంబర్, లైక్ ఇంకో వేరియబుల్ టోటల్ అని తీసుకుందాము. సో ఈ టోటల్ ఏం చేస్తున్నాం? వీఆర్ ట్రైంగ్ టు డూ a+b. ఇప్పుడు మనం system.out.println చేస్తే మనకి ఏమొస్తుంది? యాడ్ అయ్యి దాని టోటల్ వస్తుంది. టోటల్ని ప్రింట్ చేసినప్పుడు మనకి ఈ a+b జరిగి ఎంత వాల్యూ ఉందో అది వస్తుంది. ఇది సింగిల్ పేర్కి. కానీ నాకు ఇలాగా చాలా పేర్స్ ఉన్నాయి, నాకు నెలకు ఒక 10-20 నెంబర్స్కి చేయాలి. అప్పుడు నేను ప్రతిసారి total1, total2, total3, total4 అలా రాసుకోలేను కదా. సో దాని బదులు మనం ఏం చేయొచ్చు అంటే, ఎప్పుడైనా సరే ఒక కామన్ లాజిక్ కామన్గా ఉండి దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి మల్టిపుల్ టైమ్స్ అన్నప్పుడు వీ క్రియేట్ మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్ అన్న మెథడ్స్ అన్న ఒకటే. సో ఒకసారి లాజిక్ రాసి దాన్ని మనం మల్టిపుల్ టైమ్స్ వాడుకుంటాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం మెథడ్ రాసే సింటాక్స్ ఏంటో చూద్దాం. సో మెథడ్ రాయడానికి ఫస్ట్ మనము యాక్సెస్ మోడిఫైయర్, రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలంట. దీని మీనింగ్ ఏంటంటాం? సో ఫస్ట్ ఇక్కడ యాక్సెస్ మోడిఫైయర్ అంటున్నాడు. సో యాక్సెస్ మోడిఫైయర్ అంటే ఏంటో మనకు తెలియాలి. మనకి బేసిక్గా 4 యాక్సెస్ మోడిఫైయర్స్ ఉంటాయి జావాలోని. ఏంటివంట? పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్. సో పబ్లిక్ అనే వర్డ్ మీనింగ్ ఏంటి అంటే, దీన్ని ఎవరైనా ఎక్కడైనా యాక్సెస్ చేయగలుగుతారు అని అనేసి. మనం ఎప్పుడైనా ప్రైవేట్ అనే మీనింగ్ ఇస్తే, ప్రైవేట్ అంటే ఇట్ ఈస్ ఓన్లీ టు దట్ పర్టికులర్ క్లాస్. అది ఈ క్లాస్ దాటిన తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ
ప్రైవేట్ ఇంట్ ఏ ఈక్వల్ టు 78 అని రాశాను అనుకో, అప్పుడు ఈ ఏ యొక్క స్కోప్ ఓన్లీ ఈ క్లాస్లో మాత్రమే ఉంటుంది. ఇంకా బయట వేరే క్లాస్లో నేను ఏని వాడాలంటే కుదరదు. ఓకే, సో అది మనం రియల్ టైంలో ఎలా చేయాలో తర్వాత క్లాసెస్లో చెప్తాను, ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. బట్ ప్రస్తుతానికి మనం మెథడ్ రాయడానికి వాడే యాక్సెస్ మోడిఫైయర్ ఎప్పుడూ కూడా పబ్లిక్. ఓకే, బికాస్ మెథడ్ మనం ఎక్కడైనా ఎవరైనా వాడుకునేలాగా తయారు చేయాలి అని అనుకుంటాం కాబట్టి మన మెథడ్ ఎప్పుడు కూడా పబ్లిక్తో రాయాలి. పబ్లిక్ ఈజ్ ద యాక్సెస్ మోడిఫైయర్. అండ్ నెక్స్ట్ రిటర్న్ టైప్. రిటర్న్ టైప్ అంటే ఆ మెథడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అది అవుట్పుట్ ఏమి ఇస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ వాయిడ్ అని ఉంది కదా, సో ఈ స్టాటిక్ కొంచెంసేపు మర్చిపోండి. సో పబ్లిక్ ఈజ్ ద యాక్సెస్ మోడిఫైయర్, వాయిడ్ ఈజ్ ద రిటర్న్ టైప్, మెయిన్ ఈజ్ ద మెథడ్ నేమ్, అండ్ ఈ లోపల ఉండే వాటిని ఆర్గ్యుమెంట్స్ అని అంటాం అనమాట. సో వాయిడ్ అనే రిటర్న్ టైప్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఎంటీ. వాయిడ్ అంటే ఎంటీ. ఈ మెథడ్ అంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నేను వాల్యూని ఏం రిటర్న్ చేయట్లేదు, నేను జస్ట్ ఒక మెథడ్ మాత్రమే రాశాను అని. అదే నేను ఒకవేళ ఒక ఎడిషన్ టైప్ ఆఫ్ మెథడ్ రాస్తున్నాను అనుకో, అది ఫర్ ఇంటిజర్స్ రాస్తున్నాను అనుకో, నా ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంటి, నా అవుట్పుట్ ఏ టైప్ ఆఫ్ డేటా వస్తుంది. నేను 2 ఇంటిజర్స్ని యాడ్ చేస్తుంటే నాకు అవుట్పుట్ ఏ టైప్ ఆఫ్ డేటా వస్తుంది, ఇంట్ వస్తుంది. సో అందుకని నా రిటర్న్ టైప్ అప్పుడు నేను ఇంట్ అని ఇచ్చుకుంటాను. సో ఇప్పుడు మన ఎడిషన్కి రాద్దాం అనుకున్నాం కాబట్టి పబ్లిక్ ఇంట్ మెథడ్ నేమ్. ఇప్పుడు మనం చేసేది ఎడిషన్ కాబట్టి అది 2 నెంబర్స్కి చేస్తున్నాం కాబట్టి ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. సో మనం క్యామెల్ కేస్ అనేది ఫాలో అవ్వాలి, బికాస్ ఫస్ట్ లెటర్ అనేది స్మాల్ పెట్టుకొని నెక్స్ట్ వర్డ్స్లో వచ్చే ఫస్ట్ లెటర్స్ని క్యాపిటల్ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం 2 నెంబర్స్ని యాడ్ చేయాలి కదా, సో ఆ నెంబర్స్ని మనము తర్వాత ఎక్కడ నుండో కాల్ చేస్తాం. సో కాలింగ్ అంటే ఏంటో చెప్తాను. బట్ ఇప్పుడు మనం ఏవైతే నెంబర్స్ని యాడ్ చేయాలనుకుంటున్నామో మనం ఎన్ని నెంబర్స్ని అయితే పంపిస్తున్నామో అన్ని నెంబర్స్ని మనకి ఆర్గ్యుమెంట్స్లో ఇవ్వాలన్నమాట. ఇప్పుడు నేను 2 నెంబర్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ ఇంట్ ఏ కామా ఇంట్ బి, లేకపోతే మీకు కన్ఫ్యూజన్ అనుకున్నా ఇంట్ ఎమ్ కామా ఇంట్ ఎన్ అనుకున్నా. ఓకే, రాసిన తర్వాత కర్లీ బ్రేసెస్ ఓపెన్ అండ్ క్లోజ్ బికాస్ ఇట్ ఈస్ ఏ మెథడ్ బ్లాక్ అనమాట. సో ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక రిటర్న్ టైప్ వాయిడ్ కాకుండా ఇంకేదైనా ఒక రిటర్న్ టైప్ ఉంటే ఖచ్చితంగా ఆ కోడ్లో ఆ బ్లాక్లో ఇక్కడ స్టార్ట్ అయింది కదా ఈ బ్లాక్, ఇక్కడ ఎండ్ అవుతుంది. చూడండి హైలైట్ అవుతుంది, ఇక్కడ కర్సర్ పెడితే ఇక్కడ హైలైట్ అవుతుంది, అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది. సో ఈ బ్లాక్లో లాస్ట్ లైన్లో నేను రిటర్న్ స్టేట్మెంట్ రాయాలి. సో రిటర్న్ స్టేట్మెంట్ ఏమిటిది, మన అవుట్పుట్ ఏముండిద్దో అది రాయాలి. సో ముందు మనం అసలు మన అవుట్పుట్ తెద్దాం. టోటల్ ఈక్వల్ టు m+n. సో ఇప్పుడు మనం ఏం రిటర్న్ చేయాలి, మెథడ్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఆ టోటల్ మనకు అవుట్పుట్లో కావాలి. సో రిటర్న్ టోటల్. సో ఇప్పుడు మన ఏ టైప్ ఆఫ్ డేటాని ఇక్కడ నుండి మనం పంపిస్తున్నామో మనకు అవుట్పుట్లో వస్తుందో ఆ టైప్ ఆఫ్ డేటాని మనం రిటర్న్ టైప్గా పెట్టుకోవాలి. ఒకవేళ క్యారెక్టర్ వస్తే క్యార్, ఫ్లోట్ వస్తే ఫ్లోట్, డబుల్ వస్తే డబుల్, మనకి ఏదైతే ఇక్కడ అవుట్పుట్లో వస్తుందో అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి డివిజన్కి కూడా రాద్దాము. సో డివిజన్కి రాసేటప్పుడు ఏమైందంట, మనకి డివిజన్ చేసినప్పుడు మనకి వాల్యూస్ ఎలా వస్తాయి, డెసిమల్లో వస్తుంది కదా. సో మనం దీన్ని ఇక్కడ డబుల్ చేసుకుందాం. సో డబుల్, దీన్ని రిమైండర్ అనుకుందాం, కాదు రిమైండర్ అనుకుందాం. సో రిమైండర్. సో జావాలో ఏంటంటే మనకి రిమైండర్ కావాలంటే పర్సంటైల్ సింబల్ వాడాలి. అదే నాకు కోషంట్ కావాలనుకో బై వాడాలి. మీకు కోషంట్కి రిమైండర్కి తేడా తెలుసా? జస్ట్ ఆస్క్. సో నాకు చెప్పండి, 10 డివైడెడ్ బై 5 చేసినప్పుడు మనకి రిమైండర్ ఎంత వస్తుంది, కోషంట్ ఎంత వస్తుంది? కోషంట్ రిమైండర్ 0. కోషంట్ 0.5 కోషంట్. డెసిమల్స్ లోస్. ఓకే డెసిమల్స్. ఓకే ఈజీగా అడుగుంది, అలాగా ఇలానే చెప్పండి. 5 డివైడెడ్ బై 10 చెప్తుంది. కోషంట్ రిమైండర్ 0. రిమైండర్ 0 కదా. 0. సో ఇప్పుడు మనకి రిమైండర్ కావాలనుకో, ఇది -10 అయితే మనకి రిమైండర్ 0 వస్తుంది. సో ఈ కోషంట్ కావాలి అనేసి అంటే యూ హ్యావ్ టు యూస్ బై సింబల్.
అండ్ మనకి రిమైండర్ కావాలనుకోండి దెన్ వీ హ్యావ్ టు యూస్ Percentage. పర్సంటైల్ సింబల్ అనమాట. సో ఇప్పుడు నాకు ఇక్కడ అవుట్పుట్ ఒకవేళ నేను ఇక్కడ నెంబర్స్ అది సేమ్ 5 10 ఇస్తే నాకు ఇక్కడ అవుట్పుట్లో 0 వస్తుంది అనమాట ప్రింట్ చేసినప్పుడు. ఓకే, కానీ ఇక్కడ మనం ఇక్కడ ఏదైతే డేటా టైప్ ఇచ్చామో ఆ టైప్ ఆఫ్ వాల్యూని మాత్రమే నేను రిటర్న్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ డబుల్ రిటర్న్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ నేను ఇక్కడ ఎమ్ పాస్ చేశాను అనుకో రిటర్న్గా, అప్పుడు నాకు అది తప్పు. బికాస్ ఎమ్ మనకు ఒక ఇంటిజర్, మనం దాన్ని ఇక్కడ పాస్ చేయలేము. లేకపోతే నేను ఇక్కడ ఒక క్యార్ పెడుతున్నాను అనుకో, అది కూడా అది యాక్సెప్ట్ చేయదు. బికాస్ మనం మనం ఇచ్చేది లైక్ మనకు వచ్చే అవుట్పుట్ ఖచ్చితంగా దీనికి మ్యాచింగ్ ఉన్నదే ఉండాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ మెథడ్స్ అయితే రాసేసాము, కానీ ఏ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలన్నా కూడా మనం దానికి మెమరీ అనేది అలొకేట్ చేయాలి. సో మెమరీ జావాలో 2 వేస్లో అలొకేట్ చేయొచ్చు. ఒకటి బై యూజింగ్ స్టాటిక్ కీవర్డ్ అండ్ ద అదర్ వన్ ఇస్ బై క్రియేటింగ్ ఆబ్జెక్ట్. సో ఫస్ట్ మనం స్టాటిక్ కీవర్డ్తో నేర్చుకుందాం. సో స్టాటిక్ కీవర్డ్ అంటే వాడినప్పుడు ఏమైందంటే మనం ఎప్పుడైతే కోడ్ రాసి సేవ్ చేసేసామో చేసిన వెంటనే మనకి మెమరీ అనేది అలొకేట్ అయిపోతుంది, మనం ఏమీ రన్ చేయక్కర్లేదు. ఓకే, సో ఇప్పుడు నేను స్టాటిక్ కీవర్డ్ రాసిన వెంటనే నేను కోడ్ సేవ్ చేయగానే నా కోడ్ కంపైల్ అయిపోయింది, ఎందుకంటే మనం ఐడి వాడుతున్నాం కాబట్టి. సో కోడ్ కంపైల్ అయిపోయిన వెంటనే ఒక మెమరీ బ్లాక్ అనేది సిస్టంలో క్రియేట్ అయింది ఫర్ దీస్ మెథడ్స్. సో స్టాటిక్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెమరీ ఎలొకేషన్ ఎట్ కంపైల్ టైం. కంపైల్ టైం అంటే కోడ్ ఇంకా రన్ చేయకముందే మెమరీని అలొకేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం మెమరీ అలొకేట్ చేసాం, కానీ ఇప్పుడు మనకు జావాలో ఏంటంటే ఈ మెయిన్ మెథడ్ ఉంది కదా, ఈ మెయిన్ మెథడ్ లోపల నుండి మన కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యిద్ది అనమాట. ఏ కోడ్ రాసినా కూడా ఈ మెయిన్ మెథడ్ లోపల ఉన్న లాజిక్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యింది. ఈవెన్ దో నేను ఇక్కడ ఈ మెథడ్ డెఫినేషన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు నేను రన్ చేసినప్పుడు నాకు అవుట్పుట్ ఏమీ లైక్ వేరేది ఏమీ రాదు, ఓన్లీ మెయిన్ బ్లాక్లో రాసిందే వస్తుంది. సో మనం ఇక్కడ రాసినవి ఇవి ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మన ఆ మెథడ్స్ని ఈ మెయిన్ మెథడ్ లోపల కాల్ చేయాలన్నమాట. దీన్ని మెథడ్ డెఫినిషన్స్ అని అంటాము. కానీ మనం దాన్ని ఎక్కడైతే కాల్ చేస్తున్నామో లైక్ మెయిన్ బ్లాక్లో కాల్ చేస్తున్నప్పుడు వి కాల్ దెమ్ యాజ్ మెథడ్ కాలింగ్ ఆఫ్ ద ఫంక్షన్ అని కాల్ చేయాలి. ఆ మెథడ్ మనం ఇక్కడ కాల్ చేయాలి అనేసి అంటే 2 వేస్. సో ఒకటి మనం స్టాటిక్ కీవర్డ్ వాడినప్పుడు డైరెక్ట్గా మనం ఈ మెథడ్ నేమ్ని ఇక్కడ వాడుకోవచ్చు. సో ఎడిషన్ ఆఫ్ 2 numbers, ఇప్పుడు నేను 12, 50 ఒకసారి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అలానే 40, 80. ఇక్కడ మనం ఇది ఇట్లా రన్ చేస్తున్నాం కానీ మనం ఎక్కడ ప్రింట్ చేయట్లేదు కదా. సో ఈ మెథడ్ని ఒక ప్రింట్లో రాసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు అవుట్పుట్ కూడా కన్సోల్లో కనిపించింది అనమాట. సో system.out.println బ్రాకెట్ లోపల ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ప్రింట్ ద అవుట్పుట్ అనమాట. ఇలా నేను ఇప్పుడు ఒక 10 sets కాదు, ఒక 100 setsకైనా నేను చేసుకోవచ్చు. సో ఒకటేసారి నేను లాజిక్ రాసాను ఎడిషన్ ఆఫ్ నెంబర్స్కి, కానీ నేను దీన్ని ఎన్ని టైమ్స్ కావాలంటే అన్ని టైమ్స్ నేను కాల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కనుక మనం దీన్ని రన్ చేస్తే నెంబర్స్ యాడ్ అయ్యి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. సో ఫర్ రిపిటేటివ్ లాజిక్, ఒకటే లాజిక్ రాసి దాన్ని మల్టిపుల్ టైమ్స్ వాడుకోవాలన్నప్పుడు వీ హ్యావ్ టు రైట్ మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్. ఆ మెథడ్స్ రాయడానికి సింటాక్స్, యాక్సెస్ మోడిఫైయర్, రిటర్న్ టైప్ అండ్ మెథడ్ నేమ్, ఏమైనా ఆర్గ్యుమెంట్స్. సో ఇప్పుడు ఇదే లాజిక్ నేను ఎడిషన్ ఆఫ్ 3 numbers రాయాలనుకోండి, అప్పుడు మనం ఏం చేంజెస్ చేయాలి కోడ్లో చెప్పండి. ఇప్పుడు నేను టోటల్ mn ప్లస్ mn కామా ఇంటూ కూడా పెట్టాలి, ఇంకొక నెంబర్ ఇచ్చే ఇంకొక వేరియబుల్ చేయాలి. బట్ ఇక్కడ కూడా మార్చాలి పైన, ఐ మీన్ పబ్లిక్ స్టాటిక్ కింద టోటల్ m ప్లస్ n పెట్టారు అక్కడ. m ప్లస్ n ప్లస్ n k. ఇప్పుడు నేను k పాస్ చేస్తున్నా అంటే k, అండ్ ఇది మెథడ్ నేమ్ కూడా 2 numbers నుండి 3కి మారుతాం.
ఇక్కడ అవసరం లేదు దానిపైన. కింద ఇంకో 2 స్టెప్ ఉంది పైన ఫస్ట్ దాంట్లో. ఇక్కడ ఇప్పుడు చేంజ్ చేసిన దానిపైన ఇక్కడ టోటల్ M+N రిటర్న్ ఇది 2 అక్కడ. నెంబర్స్కి కదా, ఈ మెథడ్ 2 నెంబర్స్కి రాశాను. ఇప్పుడు నేను అలానే ఒక లాజిక్ 3 నెంబర్స్కి రాద్దాం ఓకే. ఓకే. అనుకుంటున్నాను. ఓకే. ఓకే. సో ఇంకో మెథడ్ రాసుకున్నాను, ఎడిషన్ ఆఫ్ 3 నెంబర్స్ అని. ఓకే. దాన్ని కూడా నేను కాల్ చేసుకోవాలంటే సేమ్ ఇలానే మన నేమ్ని కాల్ చేసుకుంటాము, వాల్యూస్ని పంపించుకోవాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ 3 ఆర్గ్యుమెంట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను 3 వస్తాయని డిఫైన్ చేశాను, కానీ ఇక్కడ 2 పంపిస్తే నాకు ఎర్రర్ వస్తుంది అనమాట. యాడ్ ఆర్గ్యుమెంట్ టు మ్యాచ్. సో ఇంకో నెంబర్ని కూడా మనం ఇక్కడ పాస్ చేయాలి. ఓకే. ఓకే, అదేంటి విచిత్రంగా, ఓ ఇది 120 210. ఓకే ఓకే, అది మనం మెథడ్ క్రియేట్ చేసుకోవడం. అదే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ హాయ్ లైక్ ఇప్పుడు నెంబర్స్తో చూసాం కదా, దీన్నే మనము వి విల్ సీ ఇట్ విత్ ఒక స్ట్రింగ్, జస్ట్ ఏ ఆర్గ్యుమెంట్స్ లేకుండా నార్మల్గా రాయాలనుకో. ఓకే, ఎంటీది లైక్ ఏ రిటర్న్ టైప్ లేకుండా రాయాలనుకో, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ బికాస్ ఎంటీ సే హెలో అని రాసినప్పుడు దీని లోపల హెలో రాయాలి, ప్రింట్ అవ్వాలంటే system.out.println హెలో. సో ఎప్పుడైతే మనకి రిటర్న్ టైప్ లేదో, వాయిడ్ ఉందో, అప్పుడు నువ్వు ప్రింట్ చేసేటప్పుడు ఆ మెథడ్ని కాల్ చేసావనుకో మనకి 0 వస్తుంది, ఎందుకంటే ఇది ఏమి రిటర్న్ చేయట్లేదు. ఇప్పుడు మనకి వచ్చిన అవుట్పుట్ ఏంటి, ఈ రిటర్న్ స్టేట్మెంట్లో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ మనకు అవుట్పుట్లో వచ్చింది. సో వెన్ ఎవర్ ఇట్ ఈస్ వాయిడ్ మనం ఏం చేయాలంటే ఇక్కడ దీని లోపలే మనం println రాసుకోవడం అలవాటు చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ మెథడ్ని ఎలా కాల్ చేస్తాను, డైరెక్ట్లీ సే హెలో అనే మెథడ్ని కాల్ చేస్తాను. రన్ చేసేస్తే నాకు హెలో అనేది ప్రింట్ అయిపోయింది. కానీ ఇప్పుడు నాకు ఈ సే హెలోలో నా నేమ్ కూడా కావాలి. అప్పుడు నేను ఈ మెథడ్ని ఎలా మోడిఫై చేయొచ్చు, దీన్నే మార్చేద్దాం. ఇప్పుడు నాకు హెలో మహేష్, హెలో ధనుంజయ్ అని అవుట్పుట్ రావాలి. అప్పుడు మనం ఏం చేయొచ్చు, అక్కడ చేంజ్ చేసుకోవచ్చు. హెలో దగ్గర డౌన్ ఏం పెట్టాలి ఇక్కడ నేను, ఇక్కడ ఐ మీన్ సే హెలో దగ్గర మనం మహేష్ పెట్టుకొని మళ్ళీ println దగ్గర హెలో మహేష్ అని పెట్టుకుంటే పైన ఇక్కడ కాదు, క్యార్ కూడా ఇంక్లూడ్ చేయాలి, స్ట్రింగ్ ఇంక్లూడ్ చేయాలి. బికాస్ మనం ఒక స్ట్రింగ్ని పాస్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ నుండి మన నేమ్ పంపిస్తుంది. వాళ్ళు నేను మహేష్ అంటాను, రేపు ధనుంజయ్ అంటారు. సో అందుకని నేను ఇక్కడ ఏం చేయాలంటే ఐ హ్యావ్ టు పాస్ ఎ స్ట్రింగ్. ఓకే, స్ట్రింగ్ పాస్ చేసిన తర్వాత ఇక్కడ హెలో తర్వాత ఈ స్ట్రింగ్ యాడ్ అవ్వాలి కదా. సో హెలో ప్లస్ ఎస్టీఆర్. సో మనం ఏదైతే నేమ్ కింద పంపిస్తామో అప్పుడు ఆ నేమ్కి పక్కన వస్తుంది అనమాట. సో స్పేస్ కూడా ఉండాలి కాబట్టి దీని లోపలే ఈ స్ట్రింగ్ లోపల ఒక స్పేస్ యాడ్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మహేష్ అని ఇస్తే అది మనకి హెలో మహేష్ అని అవుట్పుట్ వస్తుంది. సో నేను అలా ఇప్పుడు ఇదే మెథడ్ని నేను నాకు నచ్చినన్ని సార్లు ఐ కెన్ కాల్ ఇట్. సో 3 times వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఇది ఫైన్, స్ట్రింగ్ వచ్చింది ఫైన్. మీరేం ప్రాక్టీస్ చేస్తారంటే ఒక క్యారెక్టర్ని పంపించి ఒక క్యారెక్టర్తో మెథడ్ రాయడం ప్రాక్టీస్ చేయండి. సో పబ్లిక్ స్టాటిక్ క్యార్ సే సంథింగ్ సమ్ మెథడ్ నేమ్ క్యార్ సి, ప్రింట్ దట్ క్యార్ సి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు నేను ఎడిషన్కి రాశాను, డివిజన్కి రాశాను కదా, మీరు నాకు కోషంట్ అండ్ సబ్ట్రాక్షన్కి అండ్ మల్టిప్లికేషన్కి రాయండి. మన ఎందుకు ఇందులో కోషంట్లో అవుట్పుట్ ఏం వచ్చిందో చూడలేదు కదా, ఇప్పుడు చూద్దాం. system.out.println డివిజన్ అవుట్పుట్ అని పెట్టుకొని మనం మెథడ్ని కాల్ చేద్దాం. ఏంటిగా మెథడ్ డివిజన్ ఆఫ్ 2 numbers 40, 20. సో 40, 20ని డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఎంత వస్తుంది, 0 కదా. సో మనకి డివిజన్ అవుట్పుట్ కూడా మనకి 0 అనే వాల్యూ ప్రింట్ అవ్వాలి. సో చూడండి డివిజన్ అవుట్పుట్ మనకి 0.0 వచ్చింది.
అదే నాకు సమ్ రిమైండర్ వచ్చేలాగా ఇద్దాం, లైక్ 19 ఇద్దాము. అప్పుడు మనకి రిమైండర్ ఎంత మిగిలిద్దో అంత రిమైండర్ ఇస్తుంది అనమాట. ఓకే. మీరు అలాగా కోషెంట్కి ప్రాక్టీస్ చేయండి. కోషెంట్ అంటే ఇక్కడ భయపెట్టాలి. ఓకే. సో అయితే ఇప్పుడు మనం స్టాటిక్ కీవర్డ్ రాసాము కాబట్టి దీనికి ఆల్రెడీ మెమరీ అలొకేట్ అయిపోయింది కాబట్టి మనం డైరెక్ట్గా ఆ మెథడ్ నేమ్ని కాల్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. అండ్ స్టాటిక్ కీవర్డ్ వాడినప్పుడు ఇలా డైరెక్ట్గాతో పాటు ఇంకో వే ఏంటంటే క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ కూడా కాల్ చేయొచ్చు. అంటే ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అయినా రాసుకోవచ్చు, లేకపోతే డెమో డాట్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అని అయినా రాసుకోవచ్చు. రెండిటికి తేడా లేదు వెన్ యూ ఆర్ యూజింగ్ స్టాటిక్ కీవర్డ్ ఫర్ ఎ మెథడ్. ఓకే. So class name dot method name or else directly method name. So how to call అనేసంటే how to in how many ways can you call static method అని అడిగారు అనుకోండి. 2 times. ఎలాగా? ఒకటేంటి, క్లాస్ నేమ్ డాట్ మెథడ్ బై యూజింగ్ క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్. ఇంకోటి మెథడ్ నేమ్ బై బై డైరెక్ట్లీ కాలింగ్ ద మెథడ్ నేమ్. కానీ ఈ రెండు ఎక్కడ జరుగుతుంది? ఈ రెండింటిని మనం ఎక్కడ చేయాలి పనంతా? ఈ రెండింటిని మనం ఎక్కడ చేస్తున్నాం? విత్ ఇన్ ద మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్ లోపల మనం కాల్ చేయాలి మెథడ్స్ని. డిఫైన్ చేయడం ఎక్కడ చేస్తున్నాము? క్లాస్ లోపల, మెయిన్ మెథడ్ బయట. సో మెయిన్ మెథడ్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయింది. మనం మెయిన్ మెథడ్ పైన రాస్తున్నాము ఈ మెథడ్స్ అన్నిటినీ, కానీ ఆ పైన కూడా ఎక్కడ? క్లాస్ లోపల. సో వేర్ డూ యూ డిఫైన్ ద మెథడ్స్ అని అంటే విత్ ఇన్ ద క్లాస్, అవుట్ సైడ్ ద మెయిన్ మెథడ్. వేర్ డూ యూ కాల్ దీస్ మెథడ్స్ అంటే విత్ ఇన్ ద మెయిన్ మెథడ్. అర్థమవుతుంది అసలు? ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. నాకు మొత్తము పైథాన్ గుర్తొచ్చేస్తుంది మొత్తం. అయ్యా పైథాన్ కూడా ఇలా ఉండేది, కానీ ఏంటంటే అది జస్ట్ మనకి ట్యాబ్ అంటే మెయిన్ మెథడ్ ఇది ఉండదు, ఇంకా డైరెక్ట్ క్లాస్ ఇక్కడ ఏంటంటే మనకి ఇండెంటేషన్ తో ఇప్పుడు మనం ఇక్కడ బ్లాక్స్ వాడుతున్నాం కదా, ఇక్కడ కర్లీ బ్రేసెస్ వాడుతున్నాం కదా. సో పైథాన్ లో ఏంటంటే ఈ విత్ బట్టి డిఫైన్ చేస్తుంది అనమాట. విత్ అసలు ఒక స్పేస్ ఉన్న మొత్తం ఎర్రర్ పోతుంది అనమాట. సో అదొక్కటి మెయిన్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సింది పైథాన్ విషయంలో. ఇక్కడ మనం ఎడాపెడా రాసుకోవచ్చు, ఏం కాదు, ఎలా రాసుకున్నా కూడా ఏం ఫరక్ పడదు అనమాట. అదొక అడ్వాంటేజ్. ఎందుకంటే ఇక్కడ మనకి డిఫైన్డ్ బ్లాక్ ఉంది, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుందని మనకు తెలుస్తుంది. కానీ పైథాన్ చేసేటప్పుడు కొంచెం శ్రద్ధ. అంటే పైథాన్ లో ఫంక్షన్ డిఫైనింగ్, ఫంక్షన్ కాలింగ్ అంటారు అక్కడ. ఇక్కడ మెథడ్ డెఫినిషన్, మెథడ్ కాలింగ్ అంటాము. ఏ లాంగ్వేజ్ లో, అందుకే చెప్తున్నా మెథడ్ అన్నా ఫంక్షన్ అన్నా ఏ లాంగ్వేజ్ లో అయినా ఒకటి. రిపిటేటివ్ లాజిక్ రాయడం కోసం వాడే వాటిని వి కాల్ దెమ్ యాజ్ మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్. సో అవి రాసినంత మాత్రాన సరిపోదు ఆ లాజిక్ని, దాన్ని మనం వాడుకోవాలి. సో వాడుకునేది ఎక్కడ జరుగుతుంది జావాలో అనేసి అంటే విత్ ఇన్ మెయిన్ మెథడ్ లో జరుగుతుంది. అంటే ఇది పైథాన్ తో చూసుకుంటే కాలింగ్ అన్నమాట. ఇది కాలింగ్, మెథడ్ కాలింగ్. ఇక్కడైనా మనం మెథడ్ కాలింగ్ అని అనొచ్చు, ఫంక్షన్ కాలింగ్ అని అనొచ్చు. మీరు అంటే ఇక్కడ డెడికేటెడ్ ప్లేస్ ఉంటుంది, కానీ అక్కడ డెడికేషన్ ప్లేస్ ఎక్కడ మనం చేయాలంటే అక్కడ వాడేయచ్చు. మీరు పైథాన్ లో ఏంటంటే ఇప్పుడు నేను ఇది పైనుండి కింద వరకు కంపైల్ చేస్తుంది ఇదే. సో నేను ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ system.out.println ఏ అని ప్రింట్ చేయమంటున్నాను, కానీ నేను కింద ఎక్కడో int a = 10 అని ఇచ్చాను. నీకు పైథాన్లో అయితే ఏం ఎర్రర్ రాదు, బికాస్ పైథాన్ ఒక ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, వేరేస్ జావా ఈజ్ అ కంపైల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. దీనిలో ఇంటర్ప్రిటర్ ఉండదు, ఇందులో కంపైలర్ ఉంటుంది. సో ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది అంటే పైనుండి కింద, కింద పైకి వెరిఫై చేసుకుని నువ్వు కింద డిక్లేర్ చేసినా కూడా నీకు పైన వాల్యూ తీసేసుకునిద్ది ఆటోమేటిక్గా. కానీ జావా అలా చేయలేదు. ఇప్పుడు నేను కింద డిఫైన్ చేశాను, కానీ దానికి డిఫైన్ చేసే ముందే దాన్ని నేను వాడలేను. పైథాన్లో మనం అలా వాడుకోవచ్చు, నాకు గుర్తున్నంత వరకు వాడుకోవచ్చు. ఓకేనా?
మహేష్ నాకు నీకు అర్థమవుతుందా లేదా అనేది నాకు టెన్షన్ వేస్తుంది. నీకు నిజంగా అర్థమవుతుందా? నాకు ఇక్కడ ఇది వరకు అర్థమైంది. మళ్ళీ మీరు పైథాన్ అనేసరికి కొంచెం క్లారిటీ పోతుంది. సరే నీకు ఇక్కడి వరకు ఏమర్థమైంది చెప్పు నాకు ఫస్ట్. కరెక్ట్‌గా ఏందంటే క్లాస్ లోపల మనం ఇవన్నీ రాసుకుంటాము. మెథడ్ ఐ మీన్ క్లాస్ లోపల రాసేసి మెయిన్ మెథడ్ పైన రాసేసుకుంటాం ఇదంతా. ఏంటివి అవి ఇదంతా అంటే? ఇవి ఐ మీన్ ఎడిషన్ చేయటం కానీ, సబ్ట్రాక్ట్ చేయటం అవి కానీ ఏంటివి? మెథడ్స్. మెథడ్స్. హ్మ్. అవి రాసుకుంటాము. హ్మ్. అవి రాసుకొని ఇంకా క్యారెక్టర్స్ ఏమో రాసుకొని అంతే ఐ మీన్ మెథడ్స్ అంతా వీటిలోనే రాసేసుకుంటాం మెయిన్ లోపల. మెయిన్ పైన హ్మ్. హ్మ్. రాసుకొని ఇంక రన్ చేసుకుంటాము. ఎలా రన్ చేస్తావు వాటిని? హ్మ్. నువ్వు అసలు డిఫైన్ చేస్తావు ఫైన్. కానీ వాటిని రన్ చేయాలంటే మనం వాటిని ఎక్కడ కాల్ చేయాలి? కరెక్ట్‌గా ఒకసారి స్క్రోల్ చేయరా. ఇక్కడ రన్ సిస్టమ్ డాట్ ప్రింట్ఎల్ అని పెట్టుకొని మెయిన్ మెథడ్ అది లోపల మెయిన్ మెయిన్ మెథడ్ మెథడ్. రాసి తర్వాత సిస్టమ్ డాట్ ప్రింట్ఎల్ అని పెట్టేసుకొని రన్ చేస్తాం. అది ఎక్కడ మహేష్ బెస్ట్ రాస్తాము? ఎగ్జాంపుల్ చెప్తా చూడు ఒకటి హ్మ్. నేను. హ్మ్. అంటే పైన మనం మెథడ్ డిఫైన్ చేస్తున్నాం కదా! దానికి పేరు పెట్టడం అన్నమాట. దాన్ని పేరు పెట్టి పిలిస్తేనే కదా పలికేది. అది మనం వాయిడ్ మెయిన్‌లో చేసుకుంటాము. అదే మెయిన్ మెథడ్ మెయిన్ ఫంక్షన్‌లో చేస్తాం. అదే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ పెట్టుకొని రన్ చేస్తాం. మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ ఓకే. వాయిడ్ మెయిన్ మెథడ్ హ్మ్. లోపల నువ్వు కాల్ చేయాలన్నమాట. ఓకే. ఓకేనా? మెథడ్ ఓకే. డెఫినిషన్ క్లాస్ లోపల మెయిన్ మెథడ్ బయట జరుగుతుంది. కానీ మెథడ్ కాలింగ్ అనేది దాన్ని రన్ చేయడం ఓకే. అనేది మనం రన్ చేయాలి అంటే మనం దాన్ని ఎక్కడ కాల్ చేయాలి? విత్ ఇన్ మెయిన్ మెథడ్ లోపల. మెయిన్ మెథడ్ ఓకే. హ్మ్. నువ్వు ధనంజయ్ చెప్పిన ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటే నీకు గుర్తుండిపోయింది. సో డెఫినేషన్ రాస్తే సరిపోదు, యూ నీడ్ టు కాల్ ఇట్ కూడా. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఇది ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు మనం కొంచెం వేరే చూద్దాం. సో యాక్చువల్గా ఇప్పుడు మనం స్టాటిక్ రాయగానే దీని మెమరీ అలొకేట్ అయిపోద్దని చెప్పాను కదా. సో ఇప్పుడు నేను ఎడిషన్ ఆఫ్ 3 నెంబర్స్ మెథడ్ని నేను అసలు వాడలేదు అక్కడ. ఓకే. కానీ నేను వాడకపోయినా ఇక్కడ నేను స్టాటిక్ కీవర్డ్ వాడడం వల్ల దీనికి కూడా మెమరీ అనేది అలొకేట్ అయిపోయింది. సో ఇది చిన్న ప్రోగ్రామ్ కాబట్టి మనకు పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ తెలియదు. కానీ ఒకవేళ ఒక పెద్ద ఫంక్షన్ లైక్ ఒక పెద్ద అప్లికేషన్ తయారు చేస్తున్నాం విచ్ ఈస్ హ్యావింగ్ లైక్ అరౌండ్ థౌజండ్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. నేను అన్నిటికీ ఇలా స్టాటిక్ పెట్టి అందులో నేను ఓన్లీ కొన్ని ఇప్పుడు నేను 1000 మెథడ్స్ రాసి అందులో నేను ఓన్లీ 10 మెథడ్స్ రియల్ టైంలో వాడుతున్నాను అనుకో, అప్పుడు నాకు మెమరీ అంతా వేస్ట్ అయిపోయింది కదా. సో మెమరీ వేస్ట్ అయిపోయినప్పుడు మన పర్ఫార్మెన్స్ కూడా వేస్ట్ అయిపోయింది. సో మనం ఏం చేస్తామంటే వీ విల్ అవాయిడ్ యూజింగ్ స్టాటిక్ కీవర్డ్. స్టాటిక్ కీవర్డ్ ఎందుకు? మనం రాయగానే మెమరీ అలొకేట్ చేసేస్తుంది. కానీ మనం అది వాడుతున్నామో వాడట్లేదో తెలియకుండా ఈ మెయిన్ మెథడ్లో మనం దాన్ని కాల్ చేస్తున్నామో చేయట్లేదో తెలియకుండా దానికి మెమరీ అలొకేట్ చేసి వేస్ట్ కదా. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం మనం జావాలో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తామన్నమాట. సో అది ఎలా అనేది ఇవాళ చెప్పను బికాజ్ మీకు కన్ఫ్యూజ్ అవుతారు. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డైనమిక్ మెమరీ అలొకేషన్ కోసం వీ యూజ్ ఆబ్జెక్ట్ క్రియేషన్, వేరాజ్ స్టాటిక్ మెమరీ అలొకేషన్ కంపైల్ టైమ్ మెమరీ అలొకేషన్ కోసం వీ యూజ్ స్టాటిక్ కీవర్డ్. సో స్టాటిక్ రాయగానే కోడ్ రన్ అయినా దాని మెథడ్ని మనం కాల్ చేసినా చేయకపోయినా మెమరీ అనేది అలొకేట్ అయిపోతుంది. ఎవరైనా రేపు ఇంటర్వ్యూలో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్టాటిక్ కీవర్డ్ అని అడిగారు అనుకోండి, అప్పుడు ఏం చెప్తారు? ఆటోమేటిక్ మెమరీ అలొకేషన్. టు అలొకేట్ ద మెమరీ ఎట్ కంపైల్ టైమ్. ఓకే. వాట్ ఈస్ ఎ క్లాస్ ఇన్ జావా అంటే ఏం చెప్తారు ఇంటర్వ్యూలో? It starts with method defining. కాదు, క్లాస్ అంటే నేను ఏం చెప్పాను? క్లాస్లో ఏముంటాయి మనకి? క్లాస్‌లో ప్యాకేజెస్ ఉంటాయి. ప్యాకేజెస్. ప్యాకేజ్ లోపల క్లాస్ ఉండిద్ది కదా. ఇప్పుడు ఇక్కడ Okay. ప్యాకేజ్ లోపల కదా క్లాస్ ఉంది. ఫంక్షనాలిటీస్ డిఫైన్ చేసి ఫంక్షనాలిటీస్ డిఫైన్ చేస్తే దాంతోపాటు ఇంకా సో ఏ క్లాస్ ఈజ్ అ కంటైనర్ విచ్ కంటైన్స్ ద కోడ్. ఓకే. అండ్ దట్ క్లాస్ కంటైన్స్, ఆ కంటైనర్లో ఏముంటాయంట? ఇట్ విల్ హ్యావ్ అట్రిబ్యూట్స్ అండ్ ఫంక్షన్స్. సో అట్రిబ్యూట్స్ అంటే ద డేటా టైప్స్,
వాట్ ఎవర్ ద వాల్యూస్ వాటిని వి కాల్ దెమ్ యాజ్ అట్రిబ్యూట్స్. అండ్ ఆ అట్రిబ్యూట్స్ని వాడుకోనే కదా ఇప్పుడు నేను ఈ నెంబర్స్ని వాడుకొని నేను ఈ ఫంక్షన్స్ని కాల్ చేస్తున్నాను కదా. ఈ ఫంక్షన్స్ని మనం పంపించేయండి అట్రిబ్యూట్స్. సో ఒక క్లాస్ లోపల ఏముంది, క్లాస్ కంటైన్స్ అట్రిబ్యూట్స్ అండ్ ఫంక్షన్స్, ఫంక్షన్. అండ్ క్లాస్ ఈజ్ అ కంటైనర్. ఓకే. ఈ కామన్గా క్లాస్ గురించి ఎక్కువ అడగర్లే కానీ బట్ స్టాటిక్ కీవర్డ్ గురించి మాత్రం చాలా ఇంటర్వ్యూస్లో కామన్గా అడుగుతారు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్టాటిక్ కీవర్డ్ ఇన్ జావా అనేది వెరీ కామన్లీ ఆస్డ్ క్వశ్చన్ అనమాట. ఓకే, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్టాటిక్ కీవర్డ్ ఇన్ జావా. ఓకే ఆటోమేటిక్ మెమరీ అలొకేషన్ ఇన్ ద కంపైల్ టైమ్. ఆటోమేటిక్ అని కదా, మెమరీ అలొకేషన్ అట్ కంపైల్ టైమ్ అని చెప్పాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం కొన్ని లూప్స్ నేర్చుకుందాం. ఎక్కడైనా ఏ చిన్నది అర్థం కాకపోయినా అడగండి, బికాస్ బేసిక్స్ కరెక్ట్గా పడితే తర్వాత సెలీనియం చాలా ఈజీగా అనిపిస్తుంది. బేసిక్స్ అర్థం కాలేదనుకోండి, నేను రేపు సెలీనియం చెప్పేటప్పుడు నా ఐఎమ్ కాలింగ్ దిస్ మెథడ్, ఐఎమ్ క్రియేటింగ్ దట్ క్లాస్ అంటే అప్పుడు అర్థం కాదు. టర్మ్స్ కొత్త కొత్త టర్మ్స్ కదా, ఒక రోజే కదా అయింది, ఇంకొంచెం ఫెమిలారిటీ వస్తుంది. వాట్ ఈస్ ప్యాకేజ్, వాట్ ఈస్ క్లాస్ అని ప్రాక్టీస్ చేసే కొద్దే వస్తుంది. సో ఇప్పుడు మనం ఒక సింపుల్ జావా ప్రోగ్రామ్ రాద్దాము. టెల్ మీ ద మ్యాథమెటికల్ లాజిక్ టు ఫైండ్ ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ అన్ ఈవెన్ ఆర్ ఆడ్. ఇఫ్ ఎ గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్ మనం కనుక్కోవాలనుకోండి, అప్పుడు మనం మ్యాథమెటికల్ లాజిక్ ఏం వెరిఫై చేయాలి, మనకి ఎలా తెలుస్తుంది? ఒక నెంబర్ డివైడబుల్ బై 2, 2తో డివైడ్ చేసినప్పుడు మనకి ఏం అవ్వాలి? రిమైండర్ 0 ఈవెన్ వస్తుంది. రిమైండర్ 0 వస్తే అప్పుడు మనకి అది అది ఈవెన్. సో ఇప్పుడు ఇంటూ n ఈక్వల్ టు సమ్ 45 అని ఏదో ఒక నెంబర్ ఇచ్చుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈవెన్ ఆడా అనేది వెరిఫై చేయడం ఇస్ మై ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఇప్పుడు నేను దాన్ని వెరిఫై చేయాలనుకో, ఎప్పుడైనా ఒక కండిషన్ ఉంది, ఒక కండిషన్ని మనం వెరిఫై చేయాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ ఇఫ్ అనమాట. సో ఇఫ్ సింటాక్స్ ఏంటి, ఇఫ్ లోపల మనకి ఏదైతే కండిషన్ కావాలో ఆ కండిషన్ని మనం స్పెసిఫై చేస్తాము. తర్వాత కర్లీ బ్రేసెస్ ఓపెన్ అండ్ క్లోజ్ లోపల మన లాజిక్ని రాసుకుంటాం. అది ఒకవేళ కండిషన్ సాటిస్ఫై అయితే ఏం జరగాలనేది ఈ లాజిక్ లోపల రాసుకుంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, ఇఫ్ ఇప్పుడు ఓపెన్ n రిమైండర్ కావాలంటే ఏం వాడాలి మనం? పర్సెంటేజ్. సో పర్సెంటైల్ 2 దేంతో డివైడ్ చేస్తున్నాం? 2తో, కాబట్టి 2. అప్పుడు మనకి ఏం కావాలి? ఈక్వల్ టు అదంతా రావాలి మనకు అవుట్పుట్. ఈక్వల్ టు 0. ఇక్కడ ఈక్వల్ టు ఎందుకు ఇచ్చాము, ఇక్కడ ఈక్వల్ టు ఎందుకు ఇచ్చాము? ఆ నెంబర్ అక్కడ అసైన్ అవుతుంది, ఇదేమో మనం కండిషన్ చెక్ చేస్తున్నాము. సో జావాలో కానీ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కానీ కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ట్రిపుల్ ఈక్వల్స్, లైక్ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ట్రిపుల్ ఈక్వల్స్ ఉంటుంది. సో మనకి పైథాన్లో, జావాలో, C#లో వీటన్నిటిలోనేమో డబుల్ ఈక్వల్స్ ఉంటుంది. సో పైన ఉన్న ఈ ఈక్వల్ టు నేను ఏమని చెప్పాను, దీన్ని ఏమంటామని ఈక్వల్ టుని? అసైన్మెంట్. ఈ అసైన్మెంట్ ఆపరేటర్ ఏ డైరెక్షన్లో వర్క్ చేస్తుంది? లెఫ్ట్ నుంచి, అంటే నెంబర్ టు n. సో రైట్ నుండి లెఫ్ట్కి ఉంటుంది. రైట్ నుంచి. సో ఇప్పుడు అదే దీని దగ్గరికి వచ్చేసరికి ఇది ఏంటంటే డబుల్ ఈక్వల్స్ అనేది ఒక కంపారిజన్ ఆపరేటర్. సో అది రెండు సమానమా కాదా అనేది వెరిఫై చేస్తుంది, కంపారిజన్ ఆపరేటర్ అని అంటాం. సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన అవుట్పుట్ కనుక 0తో ఈక్వల్ అయితే అప్పుడు మనం ఏమనుకుంటున్నాం, గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ అని ప్రింట్ చేద్దాం. ఇది జరగలేదనుకో,
ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఈ మెసేజ్ వస్తుంది. కానీ ఈ కండిషన్ ఎల్స్ సాటిస్ఫై అవ్వకపోతే మనము ఏం పెట్టాలి అనేసి అంటే ఇది ఎల్స్ కాకుండా ఇంక ఏది జరిగినా కూడా మనం ఎల్స్లో పెట్టుకుంటాం. సో ఇఫ్లో అయితే ఓకే. నీకు కండిషన్ ఉంటుంది, ఎల్స్లో నీకు ఇక్కడ మనం ఏం కండిషన్ పెట్టట్లేదు. బికాస్ ఇఫ్ సాటిస్ఫై అవ్వకపోతే ఇంకా నెక్స్ట్ ఇంకేది ఉన్నా సరే అది ఎల్స్ కిందకే వచ్చేస్తుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ గివెన్ నెంబర్ ఇస్ ఆడే కదా మిగిలిపోయింది, గివెన్ కాకపోతే ఆడ్. సో ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు ఏమవుతుందంట, సో మనం బ్రేక్ పాయింట్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఎప్పుడైనా సరే మన కోడ్లో ఏదైనా ఎర్రర్ జరిగినా అది ఎలా రన్ అవుతుంది ఎగ్జిక్యూషన్ అనేది మనం చూడాలన్నా మనం బ్రేక్ పాయింట్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో బ్రేక్ పాయింట్ ఎలా పెడతాము, ఇలా లెఫ్ట్ సైడ్ ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఇలా ఒక డాట్ యాడ్ అవుతుంది, అదొక ఓకే. బ్రేక్ పాయింట్, ఇదొక బ్రేక్ పాయింట్. అంటే బ్రేక్ పాయింట్స్ దగ్గర సిస్టమ్ ఒక 2 సెకండ్స్ అట్లా ఆగిద్దా? లేదంటే ఎట్లాగా? ఆగుతుంది. అది ఎలా అంటే ఇప్పుడు మనం దీన్ని బ్రేక్ పాయింట్ సెట్ చేసిన తర్వాత మనం కోడ్ డీబగ్గింగ్ అంటాం అనమాట. అంటే కోడ్ని ఎలా రన్ అవుతుందో మనం చూడాలి, ఎక్కడ ఎప్పుడైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు మనం ఇలా బ్రేక్ పాయింట్స్ సెట్ చేసుకొని అసలు ఆ లాజిక్ లోపలికి వెళ్తుందా లేదా అనేది మనం చూసుకోవచ్చు అనమాట. ఓకే. ఓకే, ఇప్పుడు నేను దీన్ని డీబగ్ మోడ్లో రన్ చేయాలనుకో, ఇక్కడ పక్కన ఈ బగ్ సింబల్ ఉంది కదా, ఆ బగ్ సింబల్ దగ్గర మనం రన్ కొట్టచ్చు అనమాట. సో రన్ కొట్టినప్పుడు అది ఏమైంది, ఇప్పుడు అది ఇఫ్లోకి వస్తుంది. సో ఇఫ్లోకి వచ్చిన తర్వాత ఆగండి, ఇక్కడ కూడా ఒకటి పెట్టాల్సిందే. నెక్స్ట్ మనం ఇక్కడ రన్ అయ్యి ఇక్కడ ఆగింది కదా కోడ్, ఇక్కడ ఇంకో ప్లే బటన్ ఉంది కదా, దాన్ని కొడితే అది నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. కానీ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి వెళ్ళిపోయింది, అది ఈ ఇఫ్ లోపలికి వెళ్ళలేదు, ఈ ప్రింట్ ఎల్ఎన్ దగ్గరికి వెళ్ళలేదు. బికాస్ 45 అనేది 0తో సమానం అవ్వట్లేదు, కండిషన్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. అందుకని నెక్స్ట్ డైరెక్ట్గా ఎల్స్ బ్లాక్లోకి వచ్చింది. సో మనం రన్ చేస్తే మనకు అవుట్పుట్ మన కన్సోల్లో కనిపిస్తుంది అనమాట, గివెన్ నెంబర్ ఈస్ ఆడ్. ఓకే. ఓకేనా. సిమిలర్లీ ఇప్పుడు నేను దీన్ని 40 ఇద్దాము. 40 ఇచ్చినప్పుడు అది ఈవెనే కదా, అప్పుడు డీబగ్ మోడ్లో రన్ చేసాం అనుకోండి. సో ఫస్ట్ దీనిలోకి వచ్చింది ఇఫ్ బ్లాక్లోకి, నెక్స్ట్ ఏమైంది ఇఫ్ బ్లాక్ లోపలే దీని దగ్గరికి వచ్చింది. సో అందుకని మనకు అవుట్పుట్ ఈసారి గివెన్ నెంబర్ ఈస్ ఈవెన్. ఓకే. సో కోడ్ ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది అనేది మనం చూసుకోవాలి అంటే దెన్ వీ హ్యావ్ టు సెట్ ద బ్రేక్ పాయింట్స్ అండ్ రన్ ద కోడ్ ఇన్ డీబగ్ మోడ్ అనమాట. అప్పుడు డీబగ్ షెల్లో మనకి చూపించిద్ది అది. ఇక్కడ కింద నీకు డీబగ్ అని కనిపిస్తుంది, డీబగ్లో కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇంకోటి ఉంటుంది, వెయిట్, అది ఎలా అంటే నెక్స్ట్ ఫర్ లూప్స్ చేసేటప్పుడు చూపిస్తాను, వాల్యూస్ ఎలా మారుతుంది, ఇంకా వేరే ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు చూపిస్తాను. బట్ డీబగ్లో మనకి ఇక్కడ డీబగ్ షెల్లో మనకి ఇక్కడ ఏం కనిపించదు, లైక్ మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో మీకు ఫ్లో కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నాను అనుకోండి, ఇప్పుడు మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో హైలైట్ అవుతుందా, దాన్ని బట్టి నేను చెప్తున్నాను అది ఎక్కడికి వెళ్తుంది అని. సో అది ఎక్కడెక్కడికి వెళ్తుందో అక్కడ గ్రీన్ కలర్లో వస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇది ఫైన్, ఇది ఒక నెంబర్కి అయింది. కానీ నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐ వాంట్ టు ప్రింట్ ఆల్ ద ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 1 to 100. అప్పుడు నేనేం చేయాలి, ఏదైనా సరే రిపిటేటివ్గా జరగాలి అనుకున్నప్పుడు మనం లూప్స్లోకి వెళ్తాం అన్నమాట. సో రిపిటేటివ్ లాజిక్ ఎగ్జిక్యూట్ చేయడం వేరు, రిపిటేటివ్ లాజిక్ని మనం ఎవ్రీ టైం కాల్ చేయాలంటే మనం మెథడ్స్కి వెళ్తాము. ఓకే, కానీ ఒక సీక్వెన్స్ ఫాలో అవుతుంది, సీక్వెన్స్ ఫాలో అవుతున్నప్పుడు రిపిటేటివ్గా జరుగుతుంటే దెన్ వీ విల్ గో ఫర్ లూప్స్ అనమాట. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సింపుల్గానే స్టార్ట్ చేద్దాం, 1 to 100 నెంబర్స్ని ప్రింట్ చేయాలి. సో 1 to 100 అని ప్రింట్ చేయాలనుకో, నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ 1 2 3 పోనీ దీన్నే మళ్ళీ ఇంకో మెథడ్లో ప్రింట్ అని రాసుకొని మళ్ళీ నేను 1 2 3 అలా ప్రింట్ చేసుకుంటూ రాలేను కదా. సో అది నాకు 100 lines ఆఫ్ కోడ్ అయిపోయింది. సో దాని బదులు మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ గో ఫర్ లూప్స్. సో లూప్లో కూడా మనకి రకరకాల లూప్స్ ఉన్నాయి. ఫస్ట్ వీ విల్ స్టార్ట్ విత్ ద బేసిక్ ఫర్ లూప్. సో ఫర్ లూప్ యొక్క సింటాక్స్ ఏంటంటే ఇక్కడ ఫర్ రౌండ్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్, వీ హ్యావ్ టు ఇనీషియలైజ్, ఫస్ట్ మనం ఇనీషియలైజ్ చేయాలంట. ఆ తర్వాత ఎక్కడి వరకు కోడ్ రన్ అవ్వాలి, ఎన్నిసార్లు రన్ అవ్వాలి అనే దాని మీద మనం కండిషన్ ఇస్తామంట. అండ్ ఆ తర్వాత
ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్ అని అంటారు. సో ఇవంటే ఏంటో చెప్తాను. రౌండ్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్. ఈ సింటాక్స్లో వీ హ్యావ్ టు రైట్ మన ఫర్ లూప్. సో ఇనిషియలైజేషన్ అంటే స్టార్టింగ్ పాయింట్. నా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి, 1 నుండి 100 వరకు ప్రింట్ అవ్వాలి. సో నా ఇనిషియలైజ్డ్ వాల్యూ, నా స్టార్టింగ్ వాల్యూ ఎంత, 1. సో అప్పుడు నేను రాసేటప్పుడు ఫర్ 1 అనేది ఏంటి, ఒక ఇంటిజర్ కదా. సో i ఈక్వల్ టు 1. ఇది ఎక్కడి వరకు ఎగ్జిక్యూట్ అవ్వాలంట, నా ఎండ్ కండిషన్ ఏంటి, 100. సో ఈ నెంబర్ అనేది 100 కన్నా ఈక్వల్గా కానీ 100 కన్నా తక్కువగా కానీ ఉన్నంత వరకు రిపిటేటివ్గా జరుగుతూ ఉంది. కానీ నాకు 1 అయిపోయిన తర్వాత ఏం జరగాలి, 1 కాస్త 2 అవ్వాలి. సో 2 అవ్వాలన్నప్పుడు మనము i ప్లస్ ప్లస్ వాడతాం. సో ప్లస్ ప్లస్ ఇస్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. సో ప్లస్ ప్లస్ ఏం చేస్తుందంట, ఇట్ విల్ ఇంక్రీజ్ ద వాల్యూ బై 1. అలానే మైనస్ మైనస్ ఇస్ అ డిక్రిమెంట్ ఆపరేటర్. సో డిక్రిమెంట్ ఆపరేటర్ ఏం చేస్తుంది, ఇట్ విల్ రెడ్యూస్ ద వాల్యూ బై 1. సో ఇప్పుడు ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ 100 మైనస్ మైనస్ అని అంటే దాని మీనింగ్ ఏంటి అంటే 99. 100లోని 1 తీసేయాలి. అదే నేను 1 ప్లస్ ప్లస్ అన్నాను అనుకో, దాని మీనింగ్ ఏంటి, 2 కదా. సో ఇప్పుడు ఇది రాసిన తర్వాత కర్లీ బ్రేసెస్ ఓపెన్ అండ్ క్లోజ్. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటి, వీ హ్యావ్ టు ప్రింట్. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఐ. సో ఇప్పుడు ఇది ఎలా ఎగ్జిక్యూట్ అయిద్దంట, సో ఫస్ట్ ఇనిషియలైజేషన్ జరిగిద్ది కదా, జరిగిన తర్వాత వచ్చి కండిషన్ని చెక్ చేసిద్దంట. సో ఆ ఇనిషియల్గా ఐ వాల్యూ ఎంత ఉంది, 1. సో 1 ఈజ్ లెస్ దాన్ 100, కండిషన్ సాటిస్ఫై అయింది, లూప్ లోపలికి వస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ మనం ప్రింట్ రాస్తున్నాం. సో ఐ ప్లస్లో 1 ఉంది కాబట్టి 1 అనేది ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ ఏమైందంట, ఐ ప్లస్ ప్లస్ జరిగిద్దంట. సో 1 కాస్త 2 అయింది. సో 2 ఈజ్ లెస్ దాన్ 100, కండిషన్ చెక్ చేస్తుంది. ఓకే, కండిషన్ ఇస్ సాటిస్ఫైడ్, లూప్ లోపలికి వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ టైం 2 ప్లస్ ప్లస్ 3 అయింది, 3 కూడా 100కి తక్కువ వస్తుంది. అలా ఎప్పుడైతే ఇది 101 అయిందో, ఐ వాల్యూ 100 దాటిపోయి 101 అయిందో, 101 ఈజ్ నాట్ లెస్ దాన్ 100, కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. సో అప్పుడు లూప్లోని బయటకు వచ్చేస్తుంది అనమాట, లోపలికి వెళ్ళదు. సో ఇప్పుడు మనం దీన్ని చూడాలంటే చిన్న చిన్న లూప్కి చూద్దాము. 1 నుండి 3 నెంబర్స్కి చూద్దాం ఫస్ట్, ఆ తర్వాత 100కి రన్ చేద్దాం. సో ఇప్పుడు మనము ఇక్కడ 2 బ్రేక్ పాయింట్లు పెట్టుకుందాము, దీన్ని డీబగ్ మోడ్లో రన్ చేద్దాము. అసలు అయితే ఇక్కడ మనకి ఇంకొక షెల్ వస్తుంది, ఆ షెల్లో మనకి వాల్యూ కూడా కనిపిస్తుంది. వెయిట్, అది కూడా చూపిస్తాను. వెయిట్, అది ఇంకో చోట ఇలా వేరియబుల్స్, లాజికల్ స్ట్రక్చర్స్, ఇది ఎక్కడుంది, ఇన్ ద వేరియబుల్స్ వ్యూ, ఇది ఎక్కడ వస్తుందో, ఆ సింబల్, ఐకాన్ సింబల్ ఉందా మన దగ్గర. సో స్టాప్ బోర్డ్,
నాకేం ఆప్షన్ కనిపించట్లేదు కదా. సో యాక్చువల్లీ ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంటుంది యాక్చువల్గా విండో పర్స్పెక్టివ్లో. యా, ఇక్కడ వేరియబుల్స్ ఉంది కదా. సో ఈ వేరియబుల్స్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకు వాల్యూస్ కూడా కనిపిస్తాయి అనమాట. సో ఈ ఇంటిని కూడా కమెంట్ చేద్దాము. స్టాప్ చేసి మళ్ళీ రన్ చేద్దాం. సో లెట్స్ రన్ ఇన్ డీబగ్ మోడ్. రన్ చేసినప్పుడు ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు ఐ వాల్యూ ఫస్ట్ ఎంత ఉంటుంది, నెక్స్ట్ ఎంత ఉంటుంది అని. సో రన్ కొడుతున్నాను. కొట్టినప్పుడు ఇనిషియల్గా ఐ వాల్యూ 1 కనిపిస్తుందా. సో 1 ఈజ్ లెస్ దాన్ 3, కండిషన్ సాటిస్ఫై, లూప్ లోపలికి వచ్చి 1 ప్రింట్ అయిపోయింది. ఇక్కడ రన్ చేస్తే మనకి 1 ప్రింట్ అయిపోయింది. ఆ నెక్స్ట్ మళ్ళీ లూప్ లోపలికి వచ్చి లూప్ దగ్గర కండిషన్ దగ్గరికి వచ్చింది. ఈసారి 1 కాస్త 2 అవుతుంది అనమాట. సో 2 అయినప్పుడు ఇప్పుడు చూస్తే ఇక్కడ మీకు ఐ వాల్యూ 2 అయింది. సో 2 అయినప్పుడు కూడా కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి అది లూప్ లోపలికి వచ్చింది. మనకు 2 కూడా వస్తుంది అవుట్పుట్లో. నెక్స్ట్ టైం 3 అయినప్పుడు కండిషన్ సాటిస్ఫై అయింది, లూప్ లోపలికి వచ్చింది. కానీ ఎప్పుడైతే ఇప్పుడు నేను నెక్స్ట్ క్లిక్ చేస్తున్నానో ఐ వాల్యూ 4 అయింది. 4 అయినప్పుడు కండిషన్ సాటిస్ఫై అవ్వదు కాబట్టి లూప్ లోపల బయటకు వచ్చేసింది. సో ఇప్పుడు ఫర్ లూప్ దగ్గరికి వెళ్ళింది కదా ఇక్కడ, కానీ నేను నెక్స్ట్ క్లిక్ చేసినప్పుడు అది లోపలికి వెళ్ళదు, ఇంకా బయటకు వచ్చేస్తుంది. అయిపోయింది. సో కండిషన్ బ్రేక్ అయిపోయినప్పుడు ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్ అనమాట. సో మనం ఈ వేరియబుల్స్ పెట్టుకోవాలి అని అంటే మీరు ఈ విండోలోకి వెళ్ళి షో వ్యూలోకి వెళ్తే మీకు ఇక్కడ వేరియబుల్స్ కనిపిస్తుంది అనమాట. ఆ వేరియబుల్స్ సెలెక్ట్ చేస్తే మీకు ఈ వాల్యూస్ ఎంత ఉన్నాయి అనేది కూడా మనం చూసుకోవచ్చు. రన్ టైంలో ఇప్పుడు ఐ వాల్యూ అప్పుడు ఎంత ఉంది, నెక్స్ట్ ఇటరేషన్లో ఎంత ఉంది చూసుకోవాలంటే అలా చేయొచ్చు. సో సేమ్ ప్రాబ్లం ఇప్పుడు 100కి మార్చాలంటే జస్ట్ కండిషన్ 100కి మార్చి రన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూస్తే మీకు ఇక్కడ 1 నుండి 100 వరకు అన్ని నెంబర్స్ ప్రింట్ అయ్యాయి. సో ఇప్పుడు మీరేం ప్రాక్టీస్ చేస్తారంటే చేసేటప్పుడు 100 నుండి 1కి రివర్స్లో ప్రాక్టీస్ చేయాలి. సో రివర్స్లో చేయాలంటే ఇక్కడ మనం ఏం మార్చాలో చెప్తారా? డిక్రిమెంట్ లో 100 పెట్టుకుంటాము, అక్కడ డిక్రిమెంట్ పెట్టుకుంటాము, ఇంకా అక్కడ 1 నాట్ ఐ ఈజ్ గ్రేటర్ దాన్ 1 లెస్ దాన్ 100 పెట్టుకుంటాము, ఈక్వల్ టు గ్రేటర్ దాన్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 బికాస్ 1 కూడా ఉండాలి. గ్రేటర్ దాన్ 1 పెడితే నాకు ఓన్లీ 2 వరకే వస్తుంది అవుట్పుట్. ఓకే. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఈక్వల్ టు 1. సో ఇప్పుడు ఇదే లాజిక్ లోపల ఐ వాంట్ ఇప్పుడు 100 నుండి 1కి ప్రింట్ అయిపోయినాయి కదా. సో ఇప్పుడు దీనిలోనే నాకు ఈ 100 నుండి 1 రివర్స్ ఆర్డర్లోనే నాకు ఓన్లీ ఈవెన్ నెంబర్సే ప్రింట్ అవ్వాలి. డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 0 పెట్టుకోండి, ఈక్వల్ టు 0 పెట్టుకుంటే సరిపోతుంది. అది ఈ లోపల పెట్టుకోవాలన్నమాట. సో ఫర్ లోపలికి వచ్చిన తర్వాత ఐ వాల్యూ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, వచ్చిన ఐ వాల్యూ కనుక 0తో ఈక్వల్ అయితేనే లోపలికి వెళ్ళమని చెప్తున్నాం. ఓకే. ఇంకొక మెథడ్ వస్తాం, ఐ మీన్ అక్కడ ఎల్స్ మెథడ్ కూడా రావాలి కదా. అక్కర్లేదు, ఓన్లీ నాకు ఈవెనే కదా కావాలి. సో ఇఫ్ కెన్ బి అండ్ కెనాట్ బి ఫాలోడ్ బై ఎల్స్ బ్లాక్ అనమాట, మన ఇష్టము. సో ఇప్పుడు నాకు ఎల్స్లో ఇంకేదైనా జరగాలి అని అనుకున్నప్పుడు మాత్రమే నేను ఎల్స్ బ్లాక్ రాసుకుంటాను. కానీ నాకు ఈ కండిషన్ మాత్రమే సాటిస్ఫై అయితే సరిపోయిద్ది అని అనుకున్నప్పుడు నేను ఓన్లీ ఇఫ్ కండిషన్ మాత్రమే పెట్టుకుంటాను అనమాట. ఇది కాకుండా నాకు ఏదైనా సమ్ ఎక్స్ట్రా స్పేస్ ఇవ్వాలనో, ఇది కాకపోతే నాకు ఇంకేదైనా నెంబర్తో రీప్లేస్ అవ్వాలో, అలాంటి నా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు నేను దీని కింద ఎల్స్ కూడా పెట్టుకోవాలి. కానీ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి, నాకు ఓన్లీ ఈవెన్ నెంబర్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. నాకేమో ఆడ్ నెంబరా కాదని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సో అందుకని నేను ఓన్లీ ఇఫ్ ఫర్ లూప్ లోపల ఐ హ్యావ్ జస్ట్ పుట్ అన్ ఇఫ్ కండిషన్ అనమాట. ఇంకా ఏదైనా కండిషన్ కావాలంటే సేమ్ ఇంకా అలానే చేసుకుంటాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఆడ్ నెంబర్స్ కావాలనుకో దీనిలోనే, అప్పుడు నేను ఏం చేయాలి, %2 చేసినప్పుడు నాకు 0 రాకపోతే కదా. సో నాట్ ఈక్వల్ టు సింబల్ జావాలో ఏంటి అంటే ఎక్స్క్లమేషన్ మార్క్ అనమాట. సో ఎక్స్క్లమేషన్ మార్క్ని నాట్ అని అంటాం, నెగేషన్ ఆపరేటర్ అని అంటాం ఎక్స్క్లమేషన్ని. సో నాట్ ఈక్వల్ టు 0 అయిన వాల్యూస్ని మాత్రమే ప్రింట్ చేస్తుంది, అంటే ఓన్లీ ఆడ్ నెంబర్స్. ఇప్పుడు చూస్తే అవుట్పుట్లో 99 నుండి 1 వరకు ఓన్లీ ఆడ్ నెంబర్స్ ప్రింట్ అయినాయి మనకి. ఇక్కడ వరకు అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేద్దామంటే, అండ్ మీరు ఇక్కడ బ్రేక్ పాయింట్స్ పెట్టినప్పటికీ కూడా అంటిల్ అండ్ అన్లెస్ యూ రన్ ఇన్ డీబగ్ మోడ్ మీకు ఆ స్టెప్స్ అన్నీ కనిపిస్తాయి. లేకపోతే నార్మల్గా రన్ అయిపోద్ది అనమాట. బ్రేక్ పాయింట్స్ ఉన్నా కూడా ఇప్పుడు మనం నార్మల్గానే రన్ అవుతుంది కదా.
ఒకసారి డీబగ్ మోడ్లో ఒకసారి రన్ చేయండి. ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను ఇది పెట్టాను కదా, ఇప్పుడు నేను రన్ చేసేటప్పుడు సారీ నేను నార్మల్గా రన్ చేస్తాను. డీబగ్ మోడ్లో రన్ చేసినప్పుడు ఇనిషియల్గా ఇప్పుడు 100 ఉంది కదా, 100 ఈజ్ అ ఈవెన్ నెంబర్ కదా. సో ఫస్ట్ అది లూప్ లోపలికి వెళ్ళినప్పుడు ఇఫ్ కండిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెక్ చేసుకుంటుంది. సో చెక్ చేసుకున్నప్పుడు ఇది ఈక్వల్ అవ్వదు కాబట్టి అది system.out.println లోపలికి వెళ్ళదు, వెళ్ళకుండా పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అది 99 అయింది కదా, ఇప్పుడు ఐ వాల్యూ ఏమైంది, ఇప్పుడు రన్ చేసినప్పుడు 99 అయింది. సో 99 ఇస్ నాట్ చేసినప్పుడు నాట్ ఈక్వల్ టు 0 కండిషన్ సాటిస్ఫై అయింది. సో అప్పుడు మనకి system.out.printlnలో కూడా వెళ్తుంది అనమాట. నెక్స్ట్ టైం చేసినప్పుడు ఈవెన్ నెంబర్, సో ఇఫ్కి వెళ్తుంది కానీ ఇందులో సిస్టమ్కి వెళ్ళదు, మళ్ళీ బయటకి వెళ్ళిపోయింది లూప్ బయటికి. అర్థమైందా? ఓకే, ఇది ఆన్ అండ్ ఈవెన్. సో ఇలా ఫర్ లూప్లో లానే మనకి ఇంకా వైల్ లూప్, డూ వైల్ లూప్, ఫర్ ఈచ్ లూప్, ఇంకా 3 లూప్స్ ఉన్నాయి. సో అది రేపు చెప్తాను. బట్ ఇవాళ మీరు ఇంకా ఈ ఇన్స్టాలేషన్స్ చేయలేదు కదా, ఇంకా హోంవర్క్ ఇచ్చేయండి. సో ఇక్కడ వరకు చేయండి. హోంవర్క్ చేయండి, ప్రాబ్లం లేదు, ఇన్స్టాలేషన్ చేసేస్తాం అది. ఓకే, అయితే మీరు ఏం ప్రాక్టీస్ చేస్తారంటే ఎక్కడ చూడద్దు, ట్రై టు ప్రింట్ రైట్. ఒకటేమో మెథడ్స్ రాయాలి, అది గుర్తుంది కదా. రైట్ మెథడ్ ఫర్ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ విత్ కోషంట్ ప్రింట్ చేసేది. ఓకే, అండ్ ఇదే ప్రోగ్రాంలో మీరు ఈ ఫర్ లూప్ వాడి మనం ఇంకో ప్రోగ్రామ్ ఏం ప్రాక్టీస్ చేయొచ్చు అనేసి అంటే, ఇఫ్ కండిషన్స్కి ఏమో ట్రై టు ఫైండ్ ఇఫ్ ఎ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 6 ఆర్ నాట్. 2/6 అది ఫెల్స్ కండిషన్ ప్రాక్టీస్ చేయండి. ఫర్ లూప్కి వచ్చేసరికి ఏం ప్రాక్టీస్ చేస్తారు, మీకు రివర్స్ ఆఫ్ ద నెంబర్ అని ఇప్పుడే మీకు తెలీదు రాయడము. ఫర్ లూప్లో ఇక్కడే 101 ఈవెన్ ఆర్డ్ 2 చెప్పేసాను. ఓకే, అడుగుదాం ఒక శాంపుల్ ఎగ్జాంపుల్. ఫిబొనాకీ సిరీస్ అప్పుడే రాయలేరు, మీరు రాయగలుగుతారా? ట్రై చేస్తాను, నాకే లాజిక్ కొంచెం డౌట్. సో ఫిబొనాకీ సిరీస్ లాజిక్ నేను చెప్తాను, ప్రోగ్రామ్ మీరు ట్రై చేయండి. ఓకే, నేను ప్రోగ్రామ్ రాయను, జస్ట్ థియరిటికల్ లాంగ్వేజ్లో చెప్తాను. మీకు ఆల్రెడీ ఫిబొనాకీ సిరీస్ ఎలా ఉండిద్దో నేను చెప్తాను కదా. సో ఇప్పుడు మనం ఫిబొనాకీ సిరీస్లో 0 1 1 2 2 3 5 8 13 అలా కదా. కానీ ఫిబొనాకీ సిరీస్కి మనం వైల్ లూప్ వాడాల్సి వచ్చింది, లేకపోతే ఫర్ లూప్ అయినా వాడచ్చులే. సో ఫస్ట్ 10 ఫిబొనాకీ నెంబర్స్ అని అనుకుందాం మనం రాయాల్సిందే. సో ఫస్ట్ 10 ఫిబొనాకీ నెంబర్స్ రాయాలి అనేసి అంటే ఫర్ లూప్లోని మన సైజు 10, ఐ వాల్యూ 10 అయ్యేంత వరకు మన కండిషన్ పెట్టుకుందాము. కానీ ఇప్పుడు మనకేం కావాలి, ఫిబొనాకీ సిరీస్ రన్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ కావాలంటే మనకేం కావాలి, ముందు అసలు అట్లీస్ట్ 2 నెంబర్స్ కావాలి కదా. సో 2 నెంబర్స్ని మీరు డిక్లేర్ చేసుకోవాలి. ఆ 2 నెంబర్స్ ఏమై ఉండాలి, ఖచ్చితంగా 0 1 ఉండాలి. సో డిక్లేర్ 2 ఇంట్స్ విత్ 1 as 0 అండ్ వైల్ కావాల్సి వచ్చింది అనుకుంటున్నాను. వైల్ అవసరమైంది, ఫర్క్ సరిపోదు. వైల్ కూడా వైల్ అయినా పెట్టుకోవచ్చు, ఫర్ అయినా పెట్టుకోవచ్చు. మనం చెప్తా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం, వస్తుందా రావట్లేదా ఫర్ లూప్లో. సో 0 and 1తో 2 నెంబర్స్ పెట్టుకున్న తర్వాత మనం ఈ ఫర్ లూప్లో రాసుకున్నాం. ఫర్ లూప్ లోపలికి వెళ్ళిపోయాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ i++ వరకు పెట్టాను. సో పెట్టిన తర్వాత ఇక్కడ నేను ఏం చేయాలి, 0 + 1 జరగాలి కదా. సో ఇప్పుడు నేను దీన్ని int m = 0 int n = 1 అని ఇచ్చాను. సో ఇప్పుడు నాకు ఫస్ట్ టైం అవుట్పుట్ వచ్చేటప్పుడు నాకు ఏమవ్వాలి, 0 1 2 ప్రింట్ అయిపోవాలి కాబట్టి ఒకసారి నేను 0ని ప్రింట్ చేస్తాను, mని ప్రింట్ చేస్తాను, నెక్స్ట్ nని ప్రింట్ చేస్తాను. సో చేసినప్పుడు నాకు 0 1 అయిపోయింది. కానీ నాకు ఈసారి ఏం కావాలి, నాకు m + n జరగాలి.
సో 0 ఓకే. ప్లస్ 1 జరగాలి. సో ఇక్కడ లూప్ లోపలికి వచ్చినప్పుడు నాకు అవుట్పుట్ ఏమవ్వాలంట, టోటల్ ఈక్వల్ టు m ప్లస్ n జరగాలి. కానీ జరిగిన తర్వాత ఇప్పుడు నాకైతే ఇక్కడ 1 వచ్చేసింది ఫైన్. కానీ నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఈ టోటల్కి n ఒక స్టెప్ ముందుకి ఇది జరగాలి కదా. సో ఓకే. m ప్లేస్లో n రావాలి, n ప్లేస్లో దానికన్నా ముందున్న వాల్యూ రావాలి. సో అప్పుడు దానికోసం ఏం చేస్తారు మీరు, m ప్లేస్లో మనకి n రావాలి. అంటే మనం n ఇది అసైన్మెంట్ ఆపరేటర్ రైట్ నుండి లెఫ్ట్కి వస్తుంది కాబట్టి సో n ప్లేస్లో వాల్యూ వచ్చి m ప్లేస్లో ఉండిపోయింది. కానీ n ప్లేస్లో నెక్స్ట్ వచ్చే వాల్యూ ఏమో టోటల్ వాల్యూ రావాలి. టోటల్ వాల్యూ రావాలి, ఎందుకంటే ప్రీవియస్ ఉన్న వాల్యూ కదా మనకు కావాలి. సో n ఈక్వల్ టు టోటల్. ఓకే. ఓకేనా. సో సారీ, m ఈక్వల్ టు టోటల్ రావాలి. m కాదు, n. టోటల్ n ప్లేస్ లో m వాల్యూ వస్తుందో కాదు, టోటల్ కాదు. ఇప్పుడు m అనేది 0 కాదు ఇచ్చింది, n ఈక్వల్ టు 1. నెక్స్ట్ వచ్చేసరికి n అనేది 1కి వెళ్ళిద్ది, m ప్లేస్ లో 1 వస్తుంది, n ప్లేస్ లో 1 వస్తుంది మళ్ళీ. తర్వాత మళ్ళీ ఇంకో దానికి వెళ్తే మళ్ళీ m ప్లేస్ లో 1 వస్తుంది, n ప్లేస్ లో 2 వస్తుంది. n ప్లేస్లో 2 వచ్చింది, ఐ మీన్ n ప్లేస్లో 1 వస్తుంది. యా టోటల్ 2 + 1 3 వస్తుంది. సరే ఇక్కడ n పెట్టండి, టోటల్ n ఈక్వల్ టు టోటల్. యా. సో ఇలా రాస్తే మీకు ఫిబొనాకీ సిరీస్ వస్తుంది. సో ఈ లాజిక్తో విత్ ఇన్ ఫర్ లూప్లో మనం ఫస్ట్ 10 ఫిబొనాకీ నెంబర్స్ని ఐడెంటిఫై చేస్తున్నాం. అంటే మీకు అవుట్పుట్ ఏం రావాలి, 1 2 3 4 5 6 7 8 కదా. 13 + 8 ఎంత, 21. 21 + 13 అంటే 34. 34 నెక్స్ట్ 55. సో ఇది మీ అవుట్పుట్ రావాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇంకోటి కూడా వస్తుంది, బికాస్ ఈ 0 1 ఇక్కడే అయిపోతున్నాయి కదా. సో ఈ 0 1 కాకుండా 10 నెంబర్స్ వస్తాయి మనకి. 1 2 3 4 5 6 7 8 9. ఈ 55 + 33 ఎంత వస్తుందో అంత వాల్యూ, 89. అది మనకు అవుట్పుట్లో రావాలి. ఇది ప్రాక్టీస్ చేయండి. సో ఈ స్వాపింగ్ ఆఫ్ ద నంబర్స్ ఇంపార్టెంట్. నాకు డౌట్ ఇక్కడ అవుతుంది. ఐ మీన్ ఫర్ ఇక్కడ i ఇచ్చాము, సరే ఇంట్ i ఈక్వల్ టు 0, కానీ i మనం ఇక్కడ ఎక్కడ కాలింగ్ చేయట్లేదు కదా. అయితే మనకు పని లేదు కదా, జస్ట్ మనకి ఇదే లాజిక్ 10 సార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి, n వాల్యూస్ మారాలి. అయితే అంటే మనం ఇప్పుడు డిఫైన్ చేసిన నెంబర్స్ ఫర్ లూప్ బయట ఐ మీన్ డిఫైన్ చేసాం కదా, అది ఫర్ లూప్ లోపలికి తీసుకునిద్దా? తీసుకునిద్ది. సో ఈ నెంబర్స్ని మనం ఫర్ లూప్ బయట డిక్లేర్ చేసాము, కానీ వాటి మ్యానిపులేషన్ ఫర్ లూప్ లోపల చేస్తున్నాము. కానీ ఒకవేళ నేను ఈ ఇంట్ m అండ్ nని నేను ఈ ఫర్ లూప్ లోపలే రాసాను అనుకో, అది అక్కడక్కడే ఉండిద్ది అనమాట. సో దాన్ని మనం స్కోప్ అంటాము. ఆ స్కోప్ నేను నెక్స్ట్ టైం చూపిస్తాను మీకు. బట్ ఇది మహేష్, నువ్వు కంపల్సరీ ఇది నీకు అవుట్పుట్ రావాలని నేను ఎక్స్పెక్ట్ చేయను. బట్ జస్ట్ ప్రాక్టీస్ చేయి, నీకు వస్తే ఫైన్, లేకపోతే నేను ఎలా రాస్తున్నాను అనేది నేను లాజికల్గా చూపిస్తాను. కానీ ఒక అటెంప్ట్ నువ్వు ట్రై చేయి. ఓకేనా. నాకు కిందే అర్థం కాలేదు, అది కన్ఫ్యూజన్ అయింది. నువ్వు రాసేటప్పుడు నీకు అర్థమవుతుందిలే. నువ్వు కోడ్ నీ అంతటి నువ్వు రాసేటప్పుడు నువ్వు వేసుకో, ఒక్కొక్క వాల్యూ పెట్టుకొని చూడు, అప్పుడు నీకు అర్థమవుతుంది. ఓకే. జస్ట్ ఏంటంటే ఇది ఎలా ఇటరేట్ అవుతుంది అనే విషయం మనకు అర్థం అవ్వాలన్నమాట. ఒక నెంబర్ సాటిస్ఫై లోపలికి వచ్చినప్పుడు ఇక్కడ వాల్యూ ఎంత ఉంటుంది, ఇక్కడ వాల్యూ ఎంత ఉంటుంది, పెన్తో రాసుకోండి, పక్కన పేపర్లో రాసుకొని చూసి, లేకపోతే ఇలా బ్రేక్ పాయింట్స్ పెట్టుకున్నా మీకు అర్థమైద్ది. అప్పుడు నేను రేపు వైల్ డూ వైల్ అవి చెప్తాను. అప్పుడు రేపు రివర్స్ ఆఫ్ ద నెంబర్, రివర్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్, ఆ ప్రోగ్రామ్స్ చూద్దాం. రేపు ఐ మీన్ ఎల్లుండి.